అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో యంగ్ ఇండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని ముద్దాడింది. ఓపెనర్ అరోస్ జార్జ్ 115 పరుగులతో చెలరేగాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించాడు. ఇక కెప్టెన్ ఆయుష్ మాత్రే 62 పరుగులు, విహాన్ మల్హోత్రా 38 పరుగులతో రాణించారు. ఇక ఫిబ్రవరి 6న హరారే వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఫైనల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు జాతిపిత ఎలా అవుతారని బీఆర్ఎస్ ముఖ్య నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సినీ తారలు, జడ్జిలు, జర్నలిస్టుల మాటలే కాదు, ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడుకున్నది కూడా దొంగచాటుగా విన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం రేవంత్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపనలు చేశారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించారు. 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్ పేదలకు ఇళ్లు కట్టాలన్న ఆలోచన చేయలేదని విరుచుకుపడ్డారు. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేశారు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు.
అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? రాజకీయాల్లో దేవుళ్లను లాగి లబ్ధి పొందాలని బీజేపీ వాళ్లు చూస్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్ చోరీకి పాల్పడినే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో అబిడ్ సెంటర్లో చర్చకు రెడీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు. మేమందరం కూడా పరిపూర్ణమైన హిందువులమే. మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడి పూజ చేసుకునే వాళ్ళమే. కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే, ఓటుకి ఓటు నోట్ చోరీ పాల్పడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు? బడ్జెట్లో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకి ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకి స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు. తనకు తాను బీసీ అని చెప్పుకునే మోడీ తెలంగాణ తీసుకొచ్చిన 2 బీసీ అనుకూల చట్టాలని, ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్లో పెట్టినారో అది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. అలాగే రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని, ఆ అభివృద్ధి పథకాలే తమ గెలుపునకు పునాదులవుతాయని అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల పరిశీలించారు. దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతోటి ప్రజలతోటి మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాలని సమృద్ధిగా సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానీకం, పనికిమాలి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినట్టు వ్యక్తిగా, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిగా, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తిగా, నిన్న మొన్న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో అప్రతిహస్తంగా విజయాల వైపు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దొందేనని విమర్శనాస్త్రాలు సంధించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి కాంగ్రెస్ బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అన్నారు. 2500, 4000 పెన్షన్, తులం బంగారం, స్కూటీలు ఏవని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనంతా అవినీతే అంటూ ఫైర్ అయ్యారు. వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే కేంద్ర నిధులే ఆధారమని అన్నారు బండి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో 2500 రూపాయలు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, దాంతోపాటు తులం బంగారం ఇస్తా, స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇలా హామీలు ఇచ్చింది. మేము ఆ పార్టీకి ఓటేస్తే 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మోసం పోయిన వాటే కాంగ్రెస్ పార్టీ మాయమాటలని మేము మళ్ళీ మోసపోయినాం. ఈసారి మోసపోయే ప్రసక్తి లేదు. వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు కావాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే ఆధారం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం గుడిని చూసి ఇవాళ మళ్ళా అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వేములవాడ ప్రజలకు గుడితో పాటు ఈ వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కావాలి. గవ్వే గల్లీలు, గవ్వే బస్తీలు, ఎక్కడ కనీసం రోడ్లు లేవు, లైట్లు లేవు, మోర్లు లేవు, పార్కులు లేవు, గుళ్ళు లేవు, బళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితి అలా వేములవాడ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా 500 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా వేయడు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలే ఒక్క కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6000 కోట్ల టెండర్లు ఇచ్చారని అన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని, దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. రేవంత్ సీఎం కాగానే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రెక్కలొచ్చాయని, మెదక్లో R&B వర్క్స్, షాద్నగర్ పరిగి రోడ్ ఇరిగేషన్ వర్క్స్తో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా కేఎల్ఎస్ఆర్కు అప్పగించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బినామీ భాగోతం బయటకు రాకుండా ఉండటం కోసం దావోస్ నుంచి భాగోతం నడిపారని హాట్ కామెంట్స్ చేశారు. కేఎల్ఎస్ఆర్ సంస్థకిచ్చిన కాంట్రాక్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కంపెనీ బినామీ కంపెనీ, ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు. 2018లోనే ఐటీ ఆ రోజు రేడ్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి. మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే, కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చింది. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి. యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది. అన్నిట్లో కూడా 6000 కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి 6000 కోట్ల వర్కులు వచ్చినాయి అంటే, తెలంగాణలో వరద వారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తన బినామీ భాగోతం, తన బినామీ యొక్క కుంభకోణం, 6000 కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయట పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, సిబిఐ ఆర్ ఆమన్గల్లు అభివృద్ధి కోసం మహిళలు, మేధావులు, యువత అంతా కలిసి రావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఆమన్గల్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని అన్నారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఆమన్గల్లు అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆమన్గల్ను అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసి, ఈ ప్రాంత ఆమన్గల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సిసి రోడ్ వ్యవస్థ కావచ్చు, డంపింగ్ యార్డ్ వ్యవస్థ కావచ్చు, మిగతా ఇతరత కార్యక్రమం కావచ్చు, ఇండ్ల మీద పోతున్నటువంటి కరెంటు వైర్ల విషయంలో కావచ్చు, నాకే తెలిసి నా ముందరనే ఒకసారి ఎక్కడ కూడా మీరు ఆలోచన చేయాలి. అధికార పార్టీలు ఎమ్మెల్యే అంటే ఏమీ మాట్లాడే పరిస్థితి ఉండకుండే గతంలో.
అధికారంలో ఉండి కూడా కరెంటు వైర్ల విషయంలో డిప్యూటీ సీఎం గారిని అడగడం జరిగింది. కావాల్సి నేను చెప్పేమాట అబద్ధమో నిజమో యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి చూడండి అని మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మీ ప్రాంతం, మన ప్రాంతం, ఈ ఆమన్గల్ ప్రాంతం, ఈ టౌన్ ఇదంతా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, వేరే ఏ విషయాలున్నా కూడా కొంత పక్కకు పెట్టి, వీలైతే రాజకీయాలను కూడా పక్కకు పెట్టి ఆమన్గల్ డెవలప్మెంటే పరమావధిగా ఈ ఆమన్గల్ టౌన్ లో ఉన్న 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిపించి, ఇంకా కావాల్సి ఆమన్గల్ ఒక అందరు కలిసి ముఖ్య నాయకులంతా కూర్చొని ఇక మేము ఆమన్గల్ మీకు గెలిపించి ఇస్తాం, మాకు ఆమన్గల్కి కావాల్సినటువంటి ఈ డెవలప్మెంట్స్ అని చెయ్యండి అని చెప్పే విధంగా కార్యరూపం తీసుకోండి, కార్యాచరణ తీసుకోండి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఆమన్గల్ డెవలప్మెంట్ అన్న విషయాన్ని. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పక్కింటికి కన్నం వేసే బుద్ధి మార్చుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ప్రజలు మార్పు కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉందని సంజయ్ కూడా కాంగ్రెస్లో చేరారన్నారు. స్పీకర్ తీర్పు తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. శీల్పాలు చేసి మళ్ళా నువ్వు ప్రతిపాదించే నాకు కౌన్సిలర్ గా మద్దతు తెలపాలని అడుగుతే ఇట్లనయ్యా? ప్రజలు గమనించాలనుకుంటున్నావే? ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా ఇట్లా ఉన్నదిరా, ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది, ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది, నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనరెడ్డికి పిసోడు ఎదురించడానికి, జీవనరెడ్డి పిసోడు, వాడు ఎటు కూడా గడ్డే ఉంటాడు అనేది ఏది ఉందో నీ కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళను కట్టడం పెట్టినట్టు మహాత్ములను కాజేసి ప్రయత్నం చేసి ఇదికండి న్యాయమయ్యా? నేను ఇప్పుడైనా స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధిగా బెదురు, పక్కింటోడి కన్న విషయం బుద్ధి మార్చుకో, పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో, నీ సంవత్సరాలు చక్కగా చేసుకో. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అంబటిని టీడీపీ నేతలే రెచ్చగొట్టారని, కర్రలతో రౌడీల వల్లే దాడి చేశారని అన్నారు. అంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, జంగిల్ రాజ్లా తయారు చేశారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు, ఆయనే అబద్ధాలు ఆడతాడు, ఆయనే అన్యాయం చేస్తాడు. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతా ఉంది. ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు అన్న జరిగిన విషయము. ఏపీలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో 2,70,00,000తో పలు సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల సహకారంతో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. 16 నెలల్లో జలజీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి ఇంటింటికి నీరు అందిస్తున్నామని అన్నారు. 6 కొత్త ఆటోలను చెత్త సేకరణ కోసం రాయచోటి మున్సిపాలిటీ ద్వారా సేకరించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 10,000 గృహాలకు సంబంధించి పొడి చెత్త, తడి చెత్తను కలెక్ట్ చేసే విధంగా ఈ ఆటోలు పనికొస్తాయి. దీని ద్వారా సుమారు 20% రాయచోటి మున్సిపాలిటీలో ఉండే చెత్తను సేకరించవచ్చు. దీనికి సుమారుగా ఒక ఆటోకు రోజుకు నెలకు 60,000 చొప్పున 6 ఆటోలు కలిపి 3,60,000 రూపాయలు వ్యయమవుతుంది. దీని ద్వారా పరిశుభ్రంగా రాయచోటి పట్టణాన్ని చేసుకునేదానికి మనకు దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటికి సంబంధించి ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అడిగాము. ఇంకా రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు రాజేసేందుకు అంబటికి పరామర్శ యాత్ర చేస్తారా
అంటూ ప్రశ్నించారు. అది పరామర్శ యాత్ర కాదు, పిచ్చి యాత్ర అని అనగాని ఫైర్ అయ్యారు. గతంలో జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్యను ఎందుకు పరామర్శించలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ, ఎదురు వాళ్ళని అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర. దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమందితో వెళ్ళమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఉదయాన్నే మద్యం దాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు, ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, కానీ గతంలో ఒక యాత్రకు వెళ్ళారు ఎవరు అంటే 2-3 సార్లు, ఒకటేమో మ్యాంగోస్కి ధరలు ఇచ్చిన తర్వాత కూడా ధర లేదని చెప్పుకోవడానికి చూపించుకోవడం కోసం పోయారు, దాని ముందు ఈ టొబాకో కోసం పోయారు. అలా అప్పుడప్పుడు అలా కనపడేటువంటి ధరలాగా వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే కరువు పని పథకం మొదలైందని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మన్రేగా నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని బీజేపీ కాంట్రాక్టర్ల జేబుల్లో పెట్టేందుకు ఈ కొత్త చట్టం తెచ్చారని షర్మిల ఆరోపించారు. రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలుపెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది మొదటి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులు వేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్ళు వెళ్ళి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మగోళ్ళలాగా కష్టపడి పని చేయలేకపోయినా మాకెంత వేతనం అవుతుందో మేము చేస్తాం కదా, మాకు కూడా సమానంగా ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వేడుకలు ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభుత్వం నుండి 30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. రేపటి మహాశివరాత్రి ఉత్సవాలన్నీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత జిల్లా కలెక్టర్ గారు ఆమె పర్యవేక్షణలో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఆమె అన్ని బాధ్యతలు ఉన్నాయి. అందరూ ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమాన్ని అందరూ పూర్తి చేసుకొని 12వ తారీఖు అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి, ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా. దీనికి కావాల్సినవన్నీ చేయమని చెప్పాం. త్రాగునీరు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ, అలాగే పాలు, బిస్కెట్లు, మహిళలకి, పిల్లలకి, పసిబిడ్డలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఎక్కువసేపు క్యూ లైన్లలో భక్తులు నిలబడకుండా వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్లు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విపక్ష ఎంపీల నిరసనతో లోక్సభ మరోసారి స్తంభించింది. ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభం కాకముందే సభ వాయిదా పడింది. వాణిజ్య ఒప్పందంపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో ఇవాళ సభ 3 సార్లు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉండగా ప్రధాని చైర్ను చుట్టుముట్టారు విపక్ష ఎంపీలు. మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ దగ్గర ప్లకార్డులతో నిరసన తెలుపగా
ప్యానెల్ స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. భారత్ అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభలో గందరగోళం నెలకొనగా మరోవైపు సస్పెన్షన్ ఎదుర్కొన్న 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ పార్లమెంట్ మెట్లపై బైఠాయించారు. సస్పెండ్ అయిన ఎంపీల నిరసనకు ఇతర విపక్ష ఎంపీలు కూడా మద్దతుగా నిలిచారు. యుఎస్ భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజ్యసభలో ట్రేడ్ డీల్పై ప్రకటన చేసిన ఆయన వ్యవసాయ పరిశ్రమ రంగాలకు ఈ డీల్ ఊతమిస్తుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్, డిజైన్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని వెల్లడించారు పీయూష్ గోయల్. मैं इस सम्मानित सदन के समक्ष यह दोहराना चाहता हूं कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता को पूर्णतः ध्यान रखा गया है. साथ ही यह साझेदारी लघु एवं मध्यम उद्यमों, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విస్మరించిందన్నారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో కేంద్ర తీరును తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం తీసుకువచ్చిన పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. మహిళా బిల్లు అమల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మహిళా సాధికారత అని చెబుతున్న బీజేపీ ఇన్నేళ్లలో ఒక్కసారైనా మహిళను పార్టీ చీఫ్గా చేసిందా అని ప్రశ్నలు సంధించారు ఖర్గే. और आपके सामने ये दिखाना चाहता हूं कि कितना समय इन्होंने देश के जनता के भलाई के लिए दिया और कितना समय देश के बाहर इन्होंने बिताए, ये आप सभी को मालूम है. ये सोशल जस्टिस, सबसे पहले मैं सामाजिक न्याय पर बात रखूंगा. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఓటర్ జాబితా సవరణపై వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు మమతా అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు పంపింది. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమత స్వయంగా పిటిషన్పై వాదించారు. బెంగాల్ను ఎస్ఐఆర్ పేరుతో ఈసీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియను బెంగాల్లో చేపట్టారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఫోటోల రూపంలో సమర్పిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్కు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ముగిసింది. ఏడాది తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా ఖేమ్చంద్ పదవి బాధ్యతలు చేపట్టారు. రాజధాని ఇంఫాల్లోని లోక్ భవన్లో సీఎంగా ఖేమ్చంద్ చేత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే డిఖో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ఇవాళ ప్రెసిడెంట్ ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఖేమ్చంద్ 2017 నుంచి 2022 వరకు అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు. బీరెన్ సింగ్ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని మైతేయి, కుకీలతో ఖేమ్చంద్గా సన్నిహిత సంబంధాలుండడంతో బీజేపీ ఆయన్ను సీఎంగా ఎంపిక చేసింది. Jumnam Khemchand Singh, do swear in the name of God that I will bear true and faith and aligned to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as the Chief Minister of the State of Manipur, and that I will do right to all manner of people in accordance with the Constitution and law without fear or favor, affection or ill